నమస్తే అండి. ప్రస్తుతానికి ఇక్కడ మన హీరో గారు రొమాంటిక్ లైఫ్ హీరో గారు ఉన్నారు. ఈ సినిమా ఎలాగుందో, ఆయనకి ఆ ఫ్యామిలీలో ఉండడం ఎట్లా ఉందో ఇప్పుడు ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రొమాంటిక్ లైఫ్ సినిమా తీశారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా అనిపించిందండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి టైప్ ఆఫ్ మెసేజెస్ కానీ ఓకే కావాలనిపించింది క్రౌడ్కి. మా డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో పక్కాగా డెఫినెట్గా అదే నెరేట్ చేశారు. సో అంటే యూత్ కి ఇది ఒక మెసేజ్ అంటారు. యూత్కి ఒక మెసేజ్ అండి. ఓకే అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉమ్మడి కుటుంబంలో ఉందాం అనుకునే వాళ్ళకి కానీ, కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి కానీ, ఒక లవ్ రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకుందాం ముందుకెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ చిన్న ప్రయత్నం, చిన్న ఎగ్జాంపుల్ అంతే. మా సినిమాతో ఒక చిన్న ప్రయత్నం, చిన్న మెసేజ్ అంతే అండి. అంటే లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఈడిపోతున్నారు, అలాగే అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలా ఉన్న వాళ్ళు కూడా ఇలా కూడా ఉంటున్నారని ఇది ఒక మెసేజ్ అన్నమాట. అవునండి, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ అండి. నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఇక్కడ రిలేషన్ అనేది లవర్స్ మధ్య మ్యారేజ్ గురించే కాదండి. ఒక వైఫ్ అండర్స్టాండింగ్, అది ఏ రిలేషన్ అయినా, ఫాదర్ అండ్ సన్ కానీ, ఒక మామ అల్లుడు అనేది ఒక ఫాదర్ అండ్ సన్ లా ఉంటే బాగుంటుంది. ఒక ఫాదరు సన్నే కాకుండా, అలాగే ఒక అత్తగారు కూతురు కూడా ఒక మదర్ అండ్ డాక్టర్ లా ఉంటే బాగుంటుంది అని ఒక రిలేషన్స్ మీద కాన్సెప్ట్ చేసాను తప్ప, కాకపోతే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఉన్న 2025 జనరేషన్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కావాలి కాబట్టి కొంచెం రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టుకున్నాం. దాంతోపాటు కంటెంట్ అనేది తీసుకెళ్ళాం. ఓకే సో సార్. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మా కాకినాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండి. మీ తెలుగు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూసారు కదండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అండి. నా వరకు చాలా హ్యాపీ. ఇంకా మిగతా రెస్పాన్స్ అంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళే అంతా చెప్తారు. ఓకే వీళ్ళ రెస్పాన్స్ లోనే మీరు తీసుకోండి. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. చాలా చిన్న సినిమా, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రొమాంటిక్ లైఫ్, ఎమోషన్స్ ఇన్సైడ్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. అంటే మూవీ అయితే బాగుందండి. ఓకే అంటే హీరో రిషి వచ్చి షార్ట్ ఫిల్మ్ నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఓకే ఆల్రెడీతో సక్సెస్ అందుకున్నాడు. ఇది రెండో సక్సెస్ అనే చెప్పాలి. సో తనకి ఫ్యూచర్లో కూడా మంచి బెస్ట్ మూవీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను దీని తర్వాత. సో తనైతే 100% ఇచ్చాడు సినిమాకి. సో సినిమా అయితే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే ఇప్పుడు రీల్స్ మోజులో పడి ఇంట్లో భర్తలను పట్టించుకోవడం లేడీస్ కానీ, ఇంట్లో భార్యని ప్రేమించే భార్య ఉండగా బయట అమ్మాయిలతో అట్రాక్ట్ అయ్యే అబ్బాయిలకు కానీ ఈ మూవీ నచ్చుతుంది. కంపల్సరీ ఒక మెసేజ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీ సినిమా చూడొచ్చు. ఓకే, వెల్ అండ్ గుడ్. అంటే రీల్స్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు అంటే పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇలాగ ఉంటున్నారని అంటే ఇది ఒక మెసేజ్. సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే జీవితాలు బాగుంటాయి, లేదంటే డిసప్పాయింట్ అవుతుంది అన్నది అది మెసేజ్. మెయిన్ బాగుంది. ఇప్పుడే చూసి బయటకు వచ్చాం. ఓకే సార్. హీరో గారితో చూడటం మరీ హ్యాపీగా ఉంది. ఓకే సార్. మాకు దొరికిన మంచి అవకాశం ఇది. ఓకే బాగుంది. ముఖ్యంగా యూత్ కి మంచి మెసేజ్. ఓకే సాంగ్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. రెండు అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెద్దలు కుదిరి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఎలాంటి విభేదాలు వస్తాయి అనేది చాలా క్లియర్ గా సినిమాలో ఈ చూపించారు. సినిమా చూస్తే అందరికి అర్థమవుతుంది అంటారు. చాలా డైరెక్టర్ చాలా బాగా అర్థమయ్యేలా తీశాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. లిటరలీ చెప్తున్నాను, రొమాంటిక్ లైఫ్ చాలా బాగుంది యాక్చువల్గా మూవీ. ఎక్స్పెరిమెంటల్గా ఉంది యాక్చువల్గా. అండ్ మోరోవర్ ఈ వచ్చే జనరేషన్స్లో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది చూపించారు యాక్చువల్గా. సో ఆల్ ఆఫ్ ద పార్ట్ రిషి హ్యాస్ డన్ గ్రేట్ వర్క్. క్రేజీ ఎనర్జీ ఉంది, కానీ లాస్ట్ 3 minutes సాంగ్ ఉంటుంది, అది అసలు మిస్ అవ్వద్దు. చాలా క్రేజీగా ఉంది సాంగ్. నైస్ మూవీ. రొమాంటిక్ లైఫ్ కాబట్టి చాలా రొమాంటిక్ గా ఉందని విన్నాము. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ రొమాన్స్ ఉండాలి కదండి లైఫ్లో. రొమాన్స్ లేకుండా ఎలా నడుస్తుంది చెప్పండి? ఫ్యామిలీ నడిచేది రొమాన్స్ తో కదా. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది అది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయా మూవీ? ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మూవీ 250 screens ఆంధ్ర తెలంగాణ అండి, 31 screens హైదరాబాద్, 150 screens 8 countries ఓవర్సీస్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ us మై ఫిలిం. థ్యాంక్ యూ.
అందరూ చెప్పినట్టుగానే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు దీంతో, ఈ పిక్చర్ తో. అంటే ప్రజెంట్ జనరేషన్ లో ఎట్లాగా ఉన్నారు ఏంటన్న దాని మీద మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సార్, మీకు ముందుకి. సినిమాలో హైలైట్ పాయింట్ ఏమనిపించింది? హైలైట్ పాయింట్ అంటే రియలైజేషన్ అన్నది కరెక్ట్ గా లాస్ట్ కి రియలైజేషన్ బాగా జరిగింది. అంటే మంచి పాయింట్ మీద వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో దాని మీద ఈయన లాస్ట్ లో బాగా చూపించారు. సార్, రిషి గారితో పాటు మిగిలిన యాక్టర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరూ చాలా బాగా చేశారు. ఈక్వల్ గా మొదలు చెప్పాలంటే మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. అందుకే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఇప్పుడు చూసాం కదా, అందరం అంత హ్యాపీగా చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. బాగుంది. ఓవరాల్ గా ఫిల్మ్ అయితే సూపర్, వెరీ గుడ్. సార్, మ్యూజిక్ గానీ రిషి గారి డాన్స్ గానీ ఎలా అనిపించింది? బాగుంది సార్. ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఆయన. వెరీ గుడ్. రొమాంటిక్ లైఫ్ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్ ఉంది. ఓకే. హీరో రిషి గారు అయితే డాన్స్ మాత్రం సూపర్ చేశారు. ఓకే. కామెడీ కూడా ఉంది. ఓకే. ఒక పేరెంట్స్ ఉమ్మడి కుటుంబంతో ఎలా ఉంటారో, వాళ్ళ విడిగా ఉంటే ఎలా ఉంటారో అలా చూపించారు సినిమా. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఓకే. అంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. అదే. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి సార్. సినిమా చాలా బాగుందండి. దీంట్లో మా ఫ్రెండ్, మా తమ్ముడు రిషి వన్ ఆఫ్ ది హీరో కింద చేశాడు. ఈ రోజుల్లో ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఏంటంటే రొమాంటిక్ లైఫ్ అన్నట్టు రొమాన్స్ ఉండాలి లైఫ్లోనే. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంత తొందరగా డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి. ఈగోస్ పోకూడదని చెప్పి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. ఫస్ట్ అటెంప్ట్ చాలా బాగుందండి సినిమా. మా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు అన్నట్టు లేకుండా బాగా చేశారండి యాక్టింగ్. అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు యూత్ అన్న వాళ్ళు మార్పు వస్తుంది అంటారు. కంపల్సరీ వస్తుందండి. కరెక్ట్ టైంలో రావాల్సిన సినిమాయే. యూత్ కంపల్సరీ చూడవలసిన సినిమా. ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా చూసి, అంటే బయట రొమాన్స్ గిమాన్స్ ఈజీ కాకుండా ఒకరినే ఇచ్చేసుకొని వైఫ్ అనేది ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి, ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబం అన్న టైప్లో చూపించారు. ఈ నవ్వేడేస్ ట్రెండింగ్ తగ్గట్టుగా చూపించారు సినిమా. మన కాకినాడ కుర్రాడు మా రిషి, మా తమ్ముడు, మన అల్లూరు సినిమాతో తెరగంటం చేశాడు. చిన్న చిన్న క్యారెక్టర్లు చాలా చేశాడు, కానీ అల్లూరు సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ మన విలన్ గారు అబ్బాయి కింద చేశాడు. యాంటీ రోల్ చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఈ సినిమాలో హీరో కింద చేశాడు. డ్యాన్స్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మూడో సినిమా ప్రేమ తీరం సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ తమ్ముడు అండ్ కంగ్రాట్స్. మా సినిమా మొత్తం రివీల్ చేస్తాం సినిమా. ఎంకరేజ్ చేయాలి మనందరినీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్ ఉందండి. అంటే ఇది యూత్ కి ఒక మెసేజ్. ఇది అంటే ఒక ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటున్నారు, ఒక రీల్స్ ద్వారాగా అందరూ చెడిపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. హీరో బాగా చేశాడు, తనతో పాటు ఉన్న హీరో హీరోయిన్లు కూడా బాగా చేశారు. ఫ్యామిలీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. మాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి రొమాంటిక్ లైఫ్.